నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో రాపూర్ మండలం తెగచెర్ల యానాది గ్రామ సంఘ బంధం సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామ సంఘ బంధం పొదుపు గ్రూప్ అధ్యక్షురాలు యాకసిరి శ్యామల గ్రూపుకు సంబంధించిన డబ్బును దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేయగా 2 నెలల్లో చెల్లిస్తారని అధికారులకు తెలియజేసి ఇప్పటికీ 4 నెలలైనా చెల్లించకుండా మాపై అక్రమ కేసులు నమోదు చేస్తుందని కావున అధికారులు నిజ నిజాలను వెలికితీసి సంఘానికి సంబంధించిన బాకీలను వసూలు చేయాలని తమపై తమ గ్రూపులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు రుణాలు మంజూరు చేసే విధంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమీల, సుబ్బమ్మ, అంకమ్మ, అరుణ, రేవతి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రమీల. మాది రాపూర్ మండలము తెగచెర్ల గ్రామము. తెగచెర్ల గ్రామంలో యానాది సంఘబంధం మాదా సార్. మేము పొదుపులో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. దాని గురించి మేము ఇంతకుముందు 4 నెలల క్రిందట కలెక్టర్ గారికి కూడా మేము కాగితం ఇచ్చుకున్నాం సార్. మేము అర్జీ పరంగా కలెక్టర్ గారికి కూడా మేము పేపర్ ఇచ్చుకున్నాం సార్. అప్పుడు సార్ ఏమో ఇమ్మీడియట్లీ మాకు యాక్షన్ తీసుకున్నారు సార్. యాక్షన్ తీసుకుని రాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసినాక ఒక 4 రోజులు 5 రోజులు తిరిగారు సార్ మా సార్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ. ఎందుకమ్మా అట్లా చేసుకోవడం ఇట్లా చేసుకోవడం అని మాట్లాడారు. గతంలో కూడా 2025లో కూడా గతంలో కూడా ఇంతకుముందు అలాగే చేస్తున్నారు సార్. 1,04,00,000 చిల్లర దాకా ఇంతకుముందు కూడా అలాగే చేస్తున్నారు సార్. అప్పుడైతే యాక్షన్ తీసుకున్నారు, చేస్తున్నాము, రికవరీ చేస్తున్నాము, అది ఇది అన్నారు. ఒక 59 లక్షలేమో రికవరీ చేసేసారు. కానీ దాని తర్వాత మళ్ళీ దాన్ని అట్టే ఆపేశారు సార్. వాళ్ళపైన కూడా ఎక్కువ చర్యలు తీసుకోలేదు. వాళ్ళని సంఘం అక్కడి నుంచి ఆఫీసులో నుంచి ఎక్కువ చర్యలు తీసుకోకుండా అట్లాగే దాన్ని పక్కన పెట్టేశారు. దాన్ని అలుసుగా తీసుకొని ఇప్పుడు మా యానాది సంఘబంధంలో కూడా 12 లక్షలు స్కామ్ జరిగితే దానికి 4 లక్షలు సభ్యుల పేర్లు మేము చూపించి 7 లక్షల వరకు వచ్చి గ్రూప్లో అమ్మాయి ఒకటే తీసుకొని తినేసింది సార్. అడిగిన దానికి సమాధానం చెప్పింది, అవును నేనే తీసుకున్నాను, నేను కట్టుకుంటాను, మీకు సంబంధం లేదు అని ఇదిగా మాట్లాడింది సార్. ఏపీఎం మేడం వచ్చినప్పుడు కానీ ఏపీఎం సార్ వచ్చినప్పుడు కానీ 2 నెలల దాకా నేను కట్టుకోలేను, సంఘబంధంలో పొదుపులో లోన్లు నేను కట్టుకోలేను, 2 నెలల తర్వాత నేను కట్టుకుంటానని సార్. 3 నెలల దాకా మేము టైం ఇచ్చాము. సరేలే సంఘబంధం నుంచి అమ్మాయిని తొలగించాలి, 5 సంవత్సరాల నుంచి అమ్మాయి ఉంది, అమ్మాయిని తొలగించాలి అంటే తొలగిద్దాంలేమ్మా అన్నారు. అమ్మాయిని సంఘబంధం నుంచి తొలగించలేదు. సంఘబంధంలో రికవరీ చేయించండి సార్, ఇంత డబ్బులు స్కామ్ తెలిసింది కదా, మీరు మాకు రికవరీ చేయించండి అని మేము ఏపీఎం సార్కి చెప్పుకున్నాం సార్. చూద్దాంలే చేద్దాంలే అని అన్నారే కానీ ఈ 4 నెలలు అవుతుంటే ఈ పొద్దుటి సంఘబంధంలో రూపాయి రికవరీ చేయించలేదు సార్ మాకు. దాని పరంగా మళ్ళీ మేము మొన్న 16వ తేదీ వచ్చి కలెక్టర్ గారికి రీఓపెనింగ్ చేయించుకున్నాం సార్. మేము అదే కేసుని రీఓపెనింగ్ చేయించుకున్నందుకు మళ్ళీ సోమవారం ఆ అమ్మాయి వచ్చి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, నన్ను ఈ వటని ఇబ్బందులు పెడుతున్నారు, ఆ ఇబ్బందులు నేను తట్టుకోలేకున్నాను, నేను నా బిడ్డలు ఏదైనా చేసుకోవాల్సి వస్తే దానికి కారణం పలానోళ్ళేను అని చెప్పని అనేదే కాకుండా వ్యక్తిపరంగా కులాలను తీసుకొచ్చి పెడుతుంది సార్ ఆ అమ్మాయి. సంఘబంధంలో మేము డబ్బులు లెక్కలు అడిగేది, కులాలను తీసుకొచ్చి పెట్టేది సార్. ఇక్కడ అసలు కులాలతో అవసరం సార్. ఏదో చదువుకున్న వాళ్ళవి వటం జరుగుతుందని చెప్పి స్కామ్ బయట పెట్టిన దానికి మమ్మల్ని ఏం చేయలేక ఎట్టనలేక మా అసలు నీ కులం ఏంటి, నువ్వెందుకు మాట్లాడుతావు, ఎక్కడ మాట్లాడతావు అని చెప్పని కులాలు తీసుకొచ్చి పెడుతుంది సార్ అమ్మాయి. మేము అవన్నీ పట్టించుకోవడం లేదు సార్. మాకు సంఘబంధంలో రికవరీ కావాలి డబ్బులు. మా 10 మంది సభ్యులు సమస్య, మా 10 మంది డబ్బులే కదా సార్ అవన్నీను. మాకెవరికి చెప్పా పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తీసుకొని తినేస్తేవి. మాకు లోన్లు కావాలంటే ఇప్పుడు లోన్లు లేవు, ఏం లేవు అని చెప్పనేస్తే వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి సార్. మేము న్యాయం కావాలని మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం సార్. మేము ఎంత తిన్నింది? 7 లక్షలు సార్. ఒప్పుకుని సార్ ఏపీఎం మేడం వచ్చినప్పుడు కానీ ఏపీఎం మేడం వచ్చినప్పుడు కూడా ఒప్పుకుంది సార్. ఇవ్వండి సార్, మేము పక్కా ప్రూఫ్లు సార్, ప్రూఫ్లతో పాటే మేము వచ్చాం సార్. అమ్మాయిది స్టేట్మెంట్ ప్రతి ఒక్కటి స్టేట్మెంట్ తీసాం సార్. మేము 2023 నుంచి తీసుకున్నాం సార్. తీస్తే 7 లక్షలు సార్. ఇంకా మేము 2022 నుంచే కానీ తీసుంటే ఇంకా ఎంత డబ్బు తీసేస్తుందో మాకు తెలియదు. 2023 నుంచి తీస్తేలేక 7 లక్షలు సార్. ఒప్పుకునింది, నిజమే నేను తీసున్నాను, నేను కట్టుకుంటానని అమ్మాయి ఒప్పుకుంది సార్. ఒప్పుకున్నప్పుడు మా అధికారులు దాన్ని ఉపయోగించుకొని ఆ అమ్మాయిని రికవరీ చేయించాలి కదా సార్. మాకుండే అధికారులు సరైన వాళ్ళు కాదు సార్. ఆ అమ్మాయికి చెప్పే మాట వినేవాళ్ళు. మరి వాళ్ళు ఎట్లా చేసుకున్నారేమో మాకు దాని గురించి తెలియదు. కానీ ఒకరిని ఒకలాగా చూస్తున్నారు, ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తున్నారు సార్ మా సంఘబంధంలో మా అధికారులు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? చూద్దాము చేద్దాం అంటున్నారే కానీ డబ్బులు అయితే రికవరీ చేయించడం లేదు సార్. ఎంతకాలం నుంచి? 4 నెలల నుంచి సార్.
మేము కేసు పెట్టిన కాడి నుంచి కూడాను చూద్దాంలేమ్మా చేద్దాంలేమ్మా అమ్మాయిని కూడా ఒకసారి కట్టమంటే కట్టద్దంటే మేము ఒక్కసారి